హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా అనాలిసిస్లో నాకు బెస్ట్ అనిపించిన బిలో 10 రూపీస్లో ఉండే ఒక 5 స్టాక్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఈజ్ శరణ్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి స్టాక్లోనూ పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి నా వ్యూస్ అనేవి కొంత బయాస్గా ఉండొచ్చండి. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కొంత అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో నేను ఈచ్ స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని విధాలుగా మీకు ఈ స్టాక్స్ బెటర్ అనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి నేను తీసుకునే కన్సిడరేషన్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వన్, ఆ స్టాక్ యొక్క హై లో ప్రైసెస్ ని కరెంట్ మార్కెట్ ప్రైస్ తో నేను కంపేర్ చేస్తాను అనమాట. సెకండ్ వన్, మార్కెట్ క్యాపిటల్. మార్కెట్ క్యాపిటల్ అంటే ఒక స్టాక్ యొక్క కంప్లీట్ మార్కెట్ వాల్యూ అండి. ఈ మార్కెట్ క్యాపిటల్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఆ స్టాక్ అనేది ఫండమెంటల్ గా అంత స్ట్రాంగ్ గా ఉన్నదని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రమోటర్ హోల్డింగ్. ప్రమోటర్ హోల్డింగ్ అంటే ఒక స్టాక్ కి ఓనర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ని హోల్డ్ చేశారు అని మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారిని తీసుకోండి. ముఖేష్ అంబానీ గారి కంపెనీ ఏంటండి? రిలయన్స్. ఈ రిలయన్స్ కంపెనీలో ముఖేష్ అంబానీ గారు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ని హోల్డ్ చేస్తారో వాటినే ప్రమోటర్ హోల్డింగ్ అని అంటారనమాట. ఈ ప్రమోటర్ హోల్డింగ్ అనేది మినిమం 50% ఉంటే ఆ స్టాక్ అనేది ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్. చూడండి, ప్రమోటర్స్ హోల్డింగ్ ని ఇంక్రీజ్ చేస్తున్నారా డిక్రీజ్ చేస్తున్నారా అనేది యావరేజ్ గా 3 years ఒకసారి చూస్తూ ఉంటారండి. ప్రమోటర్ హోల్డింగ్స్ కనుక డిక్రీజ్ చేస్తూ ఉంటే అది ఆ స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ వన్, డెప్ట్. ఒక కంపెనీకి ఉండే అప్పుల్నే డెప్ట్ అని అంటారండి. ఏ స్టాక్ యొక్క డెప్ట్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందో అలాంటి స్టాక్స్ ని ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ స్టాక్స్ అని చెప్తా ఉంటారు అనమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. ఇంక ఇప్పుడు మన వీడియోలో మెయిన్ కంటెంట్ అయిన స్టాక్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను మీకు ఒక 5 స్టాక్స్ గురించి చెప్పబోతున్నానండి. ఈచ్ స్టాక్ లో నేను 10,000 రూపీస్ వర్త్ షేర్స్ ని బై చేశాను అనమాట. సో టోటల్ 5 స్టాక్స్ కి నేను 50,000 రూపీస్ మాత్రమే స్పెండ్ చేశాను. ఫస్ట్ స్టాక్ ఊర్జా గ్లోబల్ లిమిటెడ్. ఇది ఒక ISO సర్టిఫైడ్ సోలార్ పవర్ కంపెనీ అండి. ఈ కంపెనీ వాళ్ళు మెయిన్ గా హోమ్ లైటింగ్ సోలార్ ఎక్విప్మెంట్స్ ని అండ్ అలాగే సోలార్ పవర్ ప్యానల్స్ ని, వాటర్ హీటర్స్ ని, చాలా రకాల సోలార్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ని చూద్దామండి. ఈ స్టాక్ యొక్క హై ప్రైస్ అనేది 9.48 రూపీస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏమో 8.25 రూపీస్ లో ఉన్నది. ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటల్ 460 crores అండి. అండ్ అలాగే ఈ ప్రమోటర్ హోల్డింగ్స్ ని చూసినట్లయితే 31.6% ఉన్నదండి. ఇది కొంచెం నెగిటివ్, ఎందుకంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది మినిమం 50% ఉండాలని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా కొంత నెగిటివ్ వాల్యూస్ ని చూపిస్తున్నాయండి. అండ్ ఇంక ఫైనల్ గా డెప్ట్. ఈ కంపెనీకి ఉండే అప్పులు 3.70 crores అండి. ఇవి మరీ అంత ఎక్కువేమీ కాదు. నెక్స్ట్ స్టాక్ బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్. ఈ కంపెనీ ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అండి. మెయిన్ గా వీళ్ళు IoT డివైజెస్ ని బేస్ చేసుకుని బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ని చూద్దామండి. ఈ స్టాక్ యొక్క హై వాల్యూ అనేది 13 రూపీస్ అండ్ అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏమో 7.2 రూపీస్ గా ఉన్నది. ఈ స్టాక్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటల్ అనేది 366 crores అండి. ఇది చాలా ఎక్కువగానే ఉన్నది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 36.8% అండి. ఇది కొంచెం నెగిటివ్. అండ్ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా కొంత నెగిటివ్ వాల్యూస్ ని చూపిస్తున్నది. ఇంకా ఫైనల్ గా డెప్ట్. ఈ కంపెనీ యొక్క డెప్ట్స్ అనేవి 36 crores అండి. ఇది మరి అంత ఎక్కువేం కాదు. నెక్స్ట్ స్టాక్ సిన్కామ్ ఫార్ములేషన్స్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అండి. లైక్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. ఫండమెంటల్ అనాలిసిస్ కనుక చూసినట్లయితే ఈ స్టాక్ యొక్క హై వాల్యూ 4 రూపీస్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 3.40 రూపీస్ లో ఉన్నది. అండ్ మార్కెట్ క్యాపిటల్ 265 crores అండి. ఇది కొంచెం తక్కువ వాల్యూని చూపిస్తుంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ 40.5% అండి. ఇప్పటి వరకు మనం చూసిన స్టాక్స్ లో ఇది కొంత పాజిటివ్ ఫిగర్ అండి. అండ్ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ 1.50, ఇది పాజిటివ్ ఫిగర్ ని చూపించిందండి. అండ్ ఫైనల్ గా డెప్ట్. ఈ కంపెనీకి ఉండే అప్పులు 6.76 crores అండి. ఇవి చాలా అంటే చాలా తక్కువ. నెక్స్ట్ స్టాక్ సకుమా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్.
ఇది ఒక లీడింగ్ గ్లోబల్ కమోడిటీ ట్రేడ్ కంపెనీ అండి. వీళ్ళు మెయిన్గా సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా, యూరోప్ ఇలాంటి కంట్రీస్కి అగ్రికల్చర్ కమోడిటీ ప్రోడక్ట్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ షుగర్, ఆయిల్ సీడ్స్, కాటన్ ఇలాంటి కమోడిటీ ప్రోడక్ట్స్ని ట్రేడ్ చేసే ఒక కంపెనీ అనమాట. ఫండమెంటల్ అనాలిసిస్ని కనుక చూసినట్లయితే ఈ స్టాక్ యొక్క హై వాల్యూ అనేది 9.72 రూపీస్ అండి. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏమో 6.10 రూపీస్లో ఉన్నది. అండ్ ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటల్ 143 crores అండి. ఇది కొంచెం తక్కువ వాల్యూనే చూపిస్తున్నది. ప్రమోటర్ హోల్డింగ్ 58.1%. ఇది చాలా పాజిటివ్ వాల్యూ అండి. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా పాజిటివ్ వాల్యూనే చూపిస్తున్నది. అండ్ ఫైనల్గా డెబ్ట్, ఈ కంపెనీ యొక్క డెబ్ట్స్ అనేవి 2.59 crores అండి. ఇవి కూడా చాలా తక్కువే. సో ఫైనల్ స్టాక్ సూరత్ టెక్స్టైల్ మిల్స్ లిమిటెడ్. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫ్యాబ్రిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ అండి. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ని కనుక చూసినట్లయితే ఈ పర్టిక్యులర్ స్టాక్లో చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయండి. హై వాల్యూ అనేది 4.96 రూపీస్ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 4.22 రూపీస్గా ఉన్నది. అండ్ మార్కెట్ క్యాపిటల్ కనుక చూసినట్లయితే 93.7 crores. ఇది బిలో 100 కాబట్టి కొంచెం తక్కువనే చెప్పాలి. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ ఇది చాలా పాజిటివ్ పాయింట్ అండి. ఎందుకంటే ఇది ఏకంగా 75% ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఉంది. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ న్యూట్రల్ అండి, అంటే జీరోలోనే ఉన్నది. ఈ స్టాక్లో ఉన్న ఇంకొక ది బెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్గా డెబ్ట్ ఫ్రీ కంపెనీ అండి. అంటే ఈ కంపెనీకి అసలు అప్పులు అనేవి లేవు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవే నా అనాలిసిస్లో నాకు బెస్ట్ అనిపించిన స్టాక్స్. నేను వీటిలో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను. ఎవరైతే వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఫ్రెండ్స్, దయచేసి మీరు ఎవరి దగ్గర అప్పులు తెచ్చి వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేవి చేయకండి. మీ దగ్గర ఏమైనా సేవింగ్కి కొంత మనీ అనేది ఉంటే దానిలోంచి దీంట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ శరణ్ కుమార్.